వరంగల్ విమానాశ్రయ నిర్మాణం విషయంలో నెలకొన్న చిక్కుముడి వేడనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశం సందర్భంగా ఈ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. దీంతో గడిచిన కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న ఈ వ్యవహారంలో కదిలిక వచ్చినట్లయింది. ఇదే అంశంపై త్వరలో భారత విమానాశ్రయ ప్రాధికారిక సంస్థ అధికారులను హైదరాబాద్ రావాల్సిందిగా కోరాలని రాష్ట్ర అధికారులు నిర్ణయించారు. వరంగల్ విమానాశ్రయ ఎయిర్పోర్ట్ స్ట్రిప్పై ఏఏఐ అధికారులు అధ్యయనం నేపథ్యంలో ప్రస్తుతం 706 ఎకరాల భూమి ఉందని గుర్తించారు. మరో 400 ఎకరాలు కేటాయించిన పక్షంలో ప్రాథమిక దశలో ఏటీఆర్ స్థాయిలో విమానాల రాకపోకలు వీలుగా రన్వేను నిర్మించవచ్చని గతంలో ప్రభుత్వానికి ఏఏఐ అధికారులు స్పష్టం చేశారు. గత ఏడాది ఆగస్టులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాల భూమిని విమానాశ్రయానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నపాటి విమానాల రాకపోకలకు ఇది సరిపోతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయాన్ని జీఎంఆర్ సంస్థకు అప్పగించే సందర్భంగా 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయకూడదన్న నిబంధనను పొందుపరిచారు. శంషాబాద్ నుంచి వరంగల్లో నిర్మించే విమానాశ్రయం 145 కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఈ నిబంధన నేపథ్యంలో రాష్ట్ర అధికారులు ఇటీవల జీఎంఆర్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనుమతి అంశాన్ని ఉన్నత స్థాయిలో సమీక్షించుకున్న తర్వాత స్పష్టం చేస్తామని పేర్కొన్న ఆ సంస్థ ప్రతినిధులు వరంగల్లో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు తాము ఆసక్తితో ఉన్నట్టు స్పష్టం చేశారు. అధికారులు ఆ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో ఆ సంస్థ పాల్గొనాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఆ అంశాన్ని అధికారులు తాజాగా సంస్థకు వివరించినట్లుగా సమాచారం. ఏఏఐ అధికారులతో సంప్రదింపులు నిర్వహించిన మీదట తుది నివేదికను కోరాలని అధికారులు నిర్ణయించారు.